ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈత రాకపోవడంతో అక్కడ తండ్రి ఉన్నప్పటికీ ఆ పిల్లలు మునిగిపోతున్నా కనీసం వారిని కాపాడలేకపోయినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ తుర్కయాంజిల్లో నివాసం ఉంటున్నాడు శ్రీకాంత్ రెడ్డి. అయితే సొంతూరులో పండగ కోసం ఫ్యామిలీతో వెళ్ళాడు. పిల్లలతో కలిసి సరదాగా పంట పొలాల్లోకి వెళ్ళాడు. నీటి గుంటలో ఈత కొట్టేందుకు స్నేహ, శ్రీమన్యు, సిరి వీరి ముగ్గురు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అయితే నీటి గుంట లోతుగా ఉండడంతో పిల్లలు మునిగిపోతున్నారు. వారిని కాపాడడానికి ప్రయత్నించినప్పటికీ శ్రీకాంత్ రెడ్డి లోపలికి వెళ్ళలేని పరిస్థితి. వెళ్తే తాను కూడా మునిగిపోతానన్న భయంతో పిల్లలు మునిగిపోతూ అరుస్తుంటే, కేకలు పెడుతుంటే కాపాడండి కాపాడండి అని ఏం చేయలేక పరిగెత్తుకుంటూ వెళ్ళి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలిచే ప్రయత్నం చేశాడు. అయితే వాళ్ళు వచ్చి ఆ పిల్లలను బయటికి తీసే సమయానికే స్నేహ, శ్రీమన్యు అలాగే మేనకోడలు సిరి వీళ్ళు ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆ కుటుంబం అంతా కూడా గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. చిన్న పిల్లల్ని కోల్పోయి, తమ కుటుంబ సభ్యులను కోల్పోయి. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు అలాగే పోలీస్ అధికారులు అసలు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. స్విమ్మింగ్ నిజంగా స్విమ్మింగ్ చేస్తున్నాడు. మీరు ఒకసారి చూడొచ్చు. ఘటనకి సంబంధించినటువంటి వీడియో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. బట్ వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. మేము చూపిస్తున్న ఈ వార్త కానీ విజువల్ కానీ కొంచెం కఠినంగా ఉండొచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. మీరు స్క్రీన్లో చూస్తున్నటువంటి ఆ ముగ్గురు పిల్లలే. అదిగో ఆ ఒడ్డు మీద ఆ తండ్రి కూర్చున్నాడు. ఆ పిల్లలు అదే నీళ్లలో ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళు సరదాగా ఆడుకుంటున్న సమయంలో తీసినటువంటి వీడియో అది. అప్పటి వరకు కేరింతలు కొడుతూ, ఒకరి మీద ఒకరు నీళ్లు చిమ్ముకుంటూ, ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ, సరదాగా ఆ నీళ్లలో దూకుతూ, ఒకరినొకరు నెట్టుకుంటూ చాలా సరదాగా ఆడుకున్నారు. ఎప్పుడో ఒకసారి కానీ ఇలా పల్లెటూర్లకు వెళ్ళరు. వెళ్ళినా అక్కడ ఉండేటువంటి ఇలాంటి నీళ్లలో ఆడుకునే అవకాశం ఉండదు. కానీ అలా ఆడుకుంటూ ఆడుకుంటూ ఒకసారిగా మరింత లోతులోకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఆ వెళ్ళిన సమయంలో ఒకరినొకరు పట్టుకోవడం వల్ల, అంటే బయటికి రావడానికి ప్రయత్నించే సమయంలో ఒకరినొకరు పట్టుకొని మరింత లోపలికి వెళ్ళిపోయారు. అనుకోకుండా లాక్కున్నారు. దానివల్ల అక్కడే ఉన్నటువంటి వాళ్ళ ఫాదర్ కూడా వాళ్ళని కాపాడడానికి ప్రయత్నిద్దామా అంటే అతనికి ఈత రాదంటున్నారు. ఈత రాకపోవడంతో ఒకవేళ అతను వెళ్ళినా మునిగిపోతాడని గ్రహించి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి స్థానికులను పిలిచే ప్రయత్నం చేశాడు. కానీ వాళ్ళు వచ్చేలోపే ఆ ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. అప్పటిదాకా తన కళ్ళ ముందే ఆడుకున్న ఆ ముగ్గురు అలా ప్రాణాలు కోల్పోయి విగత జీవులుగా పడి ఉండడంతో ఆ తండ్రి, ఆ కుటుంబం అందరూ కూడా గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు ఏమన్నారో ఒకసారి మనం చూద్దాం. అలాగే పోలీసు ఉన్నతాధికారులు దీనికి సంబంధించి ఏమంటున్నారో చూద్దాం. గ్రామంలో విషాదకరమైన సంఘటన జరిగింది. ఇటు సంఘటనలో ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడడం జరిగింది. ఇటు చిన్నారులు వ్యవసాయ పొలంలో తీసినటువంటి నీటి గుంతలో పడి చనిపోవడం జరిగింది. దీని పూర్వపారాలను పరిశీలించగా శ్రీకాంత్ రెడ్డి అండ్ రజనీ దంపతుల గారి యొక్క కుమారుడు అండ్ కుమార్తె ఇద్దరు కూడా, శ్రీమాన్యారెడ్డి అండ్ శ్రీకృతి రెడ్డి, వాళ్ళిద్దరు చనిపోవడం జరిగింది. మరియు వారితో పాటు వాళ్ళ అక్క కూతురు అయినటువంటి ఎడ్మ జయ మరియు ప్రభాకర్ రెడ్డి గారి కూతురు ఎడ్మ స్నేహ, వీళ్ళు చనిపోవడం, ఈ అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది. వీరితో పాటు ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయి విద్యాధర్ని మన మధు వేణుగోపాల్ రెడ్డి కూతురు, ఈ అమ్మాయి సేవ్ చేయడం జరిగింది. ఇటు సంఘటన పైన వాళ్ళ యొక్క మదర్
రజనీ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ పైన దర్యాప్తు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నాం. ఊరుకొండ మండలంలోని ముచ్చర్లపల్లిలో ఒక గ్రామంలో విషాదకరమైన సంఘటన. మాధు శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ వైఫ్ రజని హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళు సాయంత్రం వాళ్ళ అమ్మను సుస్థాయిని చూడకని వచ్చారు. అట్లా లాస్ట్ జాతర ఉంది, అట్లా ఈ కార్యక్రమాలు ఉన్నాయి కదా అనుకుని వచ్చారు. ఇలా ఉదయం అట్లా కార్ల షెడ్ దగ్గరికి పోయారు. ఆ షెడ్ కాడ చిన్న గుంత ఉన్నది. ఆ గుంత ఒకప్పుడు చిన్నగా ఉండే కొంచెం పెద్దగా వేసారు. ఆ పిల్లలు ఏదో ఆడుకుంటున్నారని చెప్పేసి ఓరెంకరు పోయారు. పట్టుకోనికే అట్లా అనుకోకుండా బ్యాడ్లకు ఓరెంకరు పోయి ఆడుకున్నాం. బాబాయ్ ఉండి గుంజిందిరా లోపలికి పోకండి అన్నాడు. 2 అయింది. అక్క టైం ఎంత అడిగితే 2 అయిందని చెప్పింది. అక్క పోయిన అక్క స్నేహపడి అడిగితే పోయి మా అక్క అంటే 2 అయ్యిందిగా ఇంటికి పోయింది అన్నాడు. బాబాయ్ ఉండి ఇప్పుడు వస్తా అని పోయిండు. అంటే చిన్న బాల్ ఉన్నది, వాలీబాల్ తెచ్చిండు. ఇంట్లుంటే వాలీబాల్ తెచ్చి అట్లే ఏంటో స్నాక్స్ తెచ్చిండు. అంటే ఏంటో తెచ్చిండు. ఫస్ట్ టైం శ్రీమాన్యు పోయిండు లోపలికి పోతుంటే నేను పట్టుకొని పోతుంటే నా ఇంకా సిరక్ వచ్చింది. సిరక్ తర్వాతకి స్నేహకు వచ్చింది. గుంజుదామని పోతే 4 దాంట్లోనే పడితే బాబాయ్ వచ్చి దాంట్లో గుంకి నేను పట్టుకున్న బాబాయ్ని ఫస్ట్ లోపలికి వద్దుండే కాలు చెయ్యి ఉన్నది పట్టుకొని బాబాయ్ పక్కకు తీసుకొస్తే ఆడ చెట్టు ఉన్నది పట్టుకున్నా. వాళ్ళని దేలాడుతుంటుంటే నేను గట్టిగా పిలుస్తే ఒక ఆమె వచ్చి నన్ను గుంజింది. బయటికి గుంజితే ఇంకా 2-3 వచ్చిండ్రు. 2-3 వచ్చి శ్రీమాన్యం తీసినాక మళ్ళీ తర్వాతకి ఈ ఘటనకు సంబంధించి మనం డీటెయిల్స్ చూస్తున్నాం. మా పిల్లలు అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక చిన్న గొంతే ఉండేది ఇంతకుముందు, అది కొంచెం పెద్దదైంది ఇప్పుడు. అటువైపు మేబీ పిల్లలు ఇటువైపు ఆడుకుంటున్నారు, అటువైపు మరింత లోతుగా ఉండుండొచ్చు. ఆ సమయంలో వాళ్ళు అక్కడ ఆడుకుంటున్న సమయంలోనే శ్రీకాంత్ రెడ్డి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఒక వాలీబాల్ తీసుకొచ్చాడు, స్నాక్స్ తీసుకొచ్చాడు. పిల్లలు సరదాగా ఆడుకుంటున్నారు కదా అని చెప్పి. కానీ ఆ పరిస్థితి చేయి దాటిపోతుందని ఊహించి ఉండకపోవచ్చేమో. అప్పటికీ లోతులోకి వెళ్తుంటే చెప్తూ ఉన్నాడట, అటు వెళ్ళొద్దు ఆగండి అని చెప్పి. కానీ అలా ఆడుకుంటూ పిల్లలు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళారు. ఒకరు మునిగిపోతుంటే మరొకరు వారిని పట్టుకోవడానికి ప్రయత్నం చేయడంతో వాళ్ళు కూడా మునిగిపోవడం ఇలా జరిగింది. డీటెయిల్స్ తెలుసుకుందాం. శివాజీ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. శివాజీ, ఈ ఘటనకు సంబంధించి మరి ఆ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ప్రజెంట్ అసలు వాళ్ళ కండిషన్ ఏంటి? నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ముచ్చర్లపల్లి గ్రామంలో శ్రీకాంత్ రెడ్డి, రజని అనేటువంటి 2 దంపతులు హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. గత కొద్ది రోజుల క్రితము తన తల్లి శ్రీకాంత్ రెడ్డి యొక్క తల్లి సరస్వతమ్మ ఆరోగ్యం బాగలేక ఇంటికి సమాచారం అందడంతో ఒక్కసారిగా తన పిల్లలు తర్వాత తన భార్యతోటి కలిసి తన సొంత గ్రామానికి ముచ్చర్లపల్లి గ్రామానికి రావడం జరిగింది. దాంతో పాటుగా తన తల్లి ఆరోగ్యంతో పాటుగా చూసుకోవడానికి పాటుగా ఊరుకొండ గ్రామంలో జరిగేటువంటి పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు ఏదైతే జాతర అనేటువంటి మాత్రమో ఆ జాతర సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. అట్లాగే ఊరు సంబంధించినటువంటి జాతరలో పాల్గొనవచ్చు, తన తల్లిని కూడా చూడొచ్చు అని చెప్పేసి 2 రోజుల క్రితం వచ్చి ఊర్లో ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నాడు. అది ఈ యొక్క ఘటనలో భాగంగానే వచ్చినటువంటి ఏదైతే గ్రామంలో బ్రహ్మోత్సవాలు అటు తన తల్లి ఆరోగ్యాన్ని చూసిపోవచ్చు అని చెప్పేసి వచ్చినటువంటి సందర్భంలో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తన యొక్క వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ పొలానికి తీసినటువంటి సంపు అనేటువంటి గుంత అవుతుందో ఆ గుంతలో భారీ అంచనా వేయలేకపోయినా ఆ గుంత నిండా నీళ్లు ఉండడము, అక్కడ పిల్లలు ఆడుకునేటువంటి సందర్భంలోనే తన యొక్క చెల్లెలు బిడ్డ అయినటువంటి బిడ్డ తనతో పాటుగా తన 2 పిల్లలు స్నేహ, శ్రీమాన్యు ఇద్దరితో పాటుగా తన చెల్లెలు ఉన్నటువంటి మేనకోడలంటే సిరిని కూడా 3 పిల్లల్ని తనతో పాటుగా ఆ గ్రామంలో పక్కన ఉన్నటువంటి కుటుంబం సంబంధించిన అమ్మాయిని కూడా 4 పిల్లలు కూడా తన యొక్క వ్యవసాయ క్షేత్రానికి సరదాగా అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే భారీ నీటి గుంట ఉందో అక్కడ ఒక రకంగా సెల్ఫీలు తీసుకుంటూ పిల్లలు ఆనందంగా ఆడుకుంటూ తనతో పాటుగా తెచ్చినటువంటి వాలీబాల్ సంబంధించిన బాల్లు తీసుకొని ఆడుకుంటున్నటువంటి సందర్భంలో అక్కడ ఆ నీటి గుంతలోకి నీళ్ళల్లో ఆడుకున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా సెల్ఫీలు తీసుకుంటున్నారు. మెల్లమెల్లగా అంటే ఆ గుంతకి పై భాగంలో కొద్దిగా
లోతు తక్కువది. అదేవిధంగా లోపలికి వెళ్లే కొద్ది కూడా గుంత యొక్క లోతు చాలా లోతుగా ఉంది. దీన్ని అంచనా వేయలేకపోయాడు శ్రీకాంత్ రెడ్డి. తన పిల్లలు ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి ఆనందంగా చెప్తున్నాడు, లోపలికి వెళ్ళకండి అని చెప్పేసి సూచనలు ఇస్తున్నాడు. కానీ పిల్లలు ఆటలో పడిపోయి ఆనందంగా కేరింతలు కొడుతూ ఉన్నారు. అసలు ఆనందంగా ఉన్నటువంటి సందర్భంలోనే సెల్ఫీలు తీసుకుంటూ మెల్లమెల్లగా లోపలికి వెళ్ళిపోయినటువంటి సందర్భం. ఒకసారిగా ఒక పిల్లవాడు లోపలికి వెళ్ళిపోయాడు. ఆ పిల్లవాడిని శ్రీమాన్యం మొదటగా శ్రీమాన్యం వెళ్ళిపోయాడు. శ్రీమాన్యం తర్వాత వెంటనే అక్కడున్నటువంటి శ్రీమాన్యం కాపాడడానికి స్నేహ వెళ్ళింది. స్నేహ కూడా అందులోకి జారిపోయినటువంటి సందర్భం. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక పాప సిరి కూడా ప్రయత్నం చేసింది. సిరి కూడా అక్కడికి ప్రయత్నం చేసి సిరి కూడా తనని లాగడానికి ప్రయత్నం చేసింది, కానీ ఎక్కడా సాధ్యం కాలేదు. కానీ పిల్లలు పడుతున్నటువంటి గుంతలో పడిపోయారు, లోతులోకి పడిపోయారు అనేటువంటి విషయాన్ని గమనించినటువంటి శ్రీకాంత్ రెడ్డి పైన ఉన్నాడు, అక్కడే గుంత పైన ఉన్నాడు. ఆ పైన శ్రీకాంత్ రెడ్డి గమనించారు, పిల్లలు లోపలికి వెళ్ళిపోయాడని చెప్పేసి ఆ గుంతను అంచనా వేయలేకపోయాడు. వెంటనే పిల్లలు ఆ గుంతలో పడిపోయిన తర్వాత వెంటనే శ్రీకాంత్ యొక్క చుట్టుపక్కల వాళ్ళని పిలిపించడానికి వెంటనే వెళ్ళిపోయాడు. ఏం చేయాలనో తోయనటువంటి పరిస్థితుల్లో శ్రీకాంత్ రెడ్డికి ఈత రాకపోవడము, అక్కడ నుంచి వెంటనే తన పిల్లలు నీటి గుంతలో పడిపోవడము, వెంటనే చుట్టుపక్కల ఊళ్ళో ఉన్నటువంటి గ్రామస్తులను తీసుకురావడానికి వెళ్ళినటువంటి సందర్భంలో వెంటనే వెళ్ళి తీసుకొచ్చే లోపలనే ఇద్దరు పిల్లలు కూడా చాలా విగత జీవులుగా మిగిలిపోయారు. అప్పటికే పిల్లలు యొక్క బాడీస్ వాటర్ పైన తేలియాడడం అనేది చూసేసరికి ఒక్కసారిగా గ్రామస్తులు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి తాడు సహాయంతో ఆ యొక్క ఇద్దరు పిల్లల్ని శ్రీమాన్ను స్నేహను అటేగా తీసుకురావడం జరిగింది. తనతో పాటుగా తన మేనకోడలు సిరి కూడా ముగ్గురు చనిపోవడం. దీంట్లో ఈ యొక్క ఘటన ముచ్చర్లపల్లిలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకుంటాయని చెప్పొచ్చు. ఇంటికి ముచ్చర్లపల్లిలో తన తల్లి ఆరోగ్యం బాగలేదని చెప్పేసి చూడడానికి వచ్చాము. అలాగే గ్రామంలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు ఏవైతున్నాయో ఆ బ్రహ్మోత్సవాలు కూడా అట్లాగే చూసుకోవడం ఒక సందర్భంలో వచ్చినటువంటి ఈ యొక్క సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకోవడం ఒక్కసారిగా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు పిల్లలు చనిపోవడంతో కుటుంబంలో ఒకసారిగా ఏమి చేయలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. తన తల్లి ఆరోగ్యం చూడమని వచ్చినటువంటి సందర్భంలో ఈ ఘటన చూసుకోవడంతో కుటుంబంలో కూడా కుటుంబ బంధువులు అటు గ్రామానికి సంబంధించినటువంటి ముచ్చర్లపల్లికి సంబంధించినటువంటి గ్రామస్తులు కూడా చాలా విషాదశాలు అలుముకున్నాయని చెప్పొచ్చు. కేవలం ఒక సరదా సందర్భంలో జరిగినటువంటి సందర్భము ఇది. అందులో పిల్లలు కుటుంబానికి చెందినటువంటి పిల్లలు ఆ నీటిలో ఆడుకుంటున్నప్పుడు ఆ నీటి గుంతని అంచనా వేయకపోవడము, అందులో మూడవది ప్రధానంగా అక్కడ శ్రీకాంత్ రెడ్డికి ఈత రాకపోవడము, కాపాడలేనటువంటి పరిస్థితిని నిస్సహాయ స్థితిలో ఉండిపోవడం. తాను వెళ్ళి గ్రామంలోకి వెళ్ళి ప్రజలను తొలకొచ్చే లోపలనే అక్కడికి ఆ యొక్క ముగ్గురు విద్యార్థులు చనిపోవడం అనేటువంటిది, పిల్లలు చనిపోవడం చాలా విషాదాలు అలుముకున్నాయి అని చెప్పొచ్చు. గ్రామంలో మొత్తం కూడా అసలు ఇలాంటి ఘటన గతంలో జరగలేదు. కానీ ఒక్కసారిగా వ్యవసాయ క్షేత్రంలో ఇలాంటి పొలంలో ఇది జరగడం అనేది చాలా శోచనీయమని చెప్పేసి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఏమీ మాట్లాడలేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. నందు రైట్ థ్యాంక్ యూ శివాజీ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇప్పుడు కేవలం ఆ కుటుంబం మాత్రమే కాదు, ఆ ఊరంతా కన్నీరు పెడుతుంది. ఆ కుటుంబం గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. ఏదో పండక్కి సరదాగా 2 రోజులు గడిపి వెళ్దామని వస్తే చివరికి తమ భవిష్యత్తునే కోల్పోయాం, మేము మా కుటుంబ భవిష్యత్తు అయినటువంటి మా పిల్లల్నే కోల్పోయామంటూ ఇప్పుడు ఆ కుటుంబం పడుతున్నటువంటి బాధను చూస్తే ఆ ఊరంతా కన్నీరు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మీరు చూడండి స్క్రీన్ మీద. అప్పటి వరకు కేరింతలు కొట్టిన చిన్న పిల్లలు అప్పటి వరకు సరదాగా ఆడుకొని ఎలా ఆట పట్టిస్తున్నారో చూడండి. ఒకరినొకరు నీళ్లు చల్లుకుంటూ ఒకరి మీద ఒకరిని దూకుతూ సరదాగా ఆ నీళ్లలో ఈత కొడుతూ, ఎప్పుడో ఒకసారి అలా సరదాగా తాతయ్యల దగ్గరికి అమ్మమ్మల దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే ఎక్స్పీరియన్స్ అయ్యేటువంటి ఒక మంచి టైం ఇది. అలాంటి టైంలో ఆ పిల్లల సంతోషాన్ని చూస్తూ శ్రీకాంత్ రెడ్డి కూడా అక్కడ పైన కూర్చొని ఉన్నాడు, మీరు చూడవచ్చు. ఆ పిల్లల తండ్రి ఇంకా బాగా ఆడుకుంటారులే అని చెప్పేసి ఒక వాలీబాల్ తీసుకొచ్చి ఇచ్చాడు అండ్ కొన్ని స్నాక్స్ కూడా తీసుకొచ్చి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కానీ తన కన్న బిడ్డలు తన కళ్ళ ముందే అలా నీళ్లలో మునిగిపోతూ కాపాడండి కాపాడండి అని అరుస్తుంటే ఒక నిస్సహాయ స్థితిలో వారిని కాపాడలేక, అలాగని ఎవరినన్నా పిలుచుకొద్దామంటే దగ్గరలో లేక
కాపాడేవాళ్ళు లేక ఒక నిస్సహాయ స్థితిలో శ్రీకాంత్ రెడ్డి సైతం ఎంత బాధ అనుభవించి ఉంటాడో కదా. తన మనసులోంచి ఈ జ్ఞాపకం చెరిగిపోతుందా అసలు తను బ్రతుకున్నంతకాలం? తన కళ్ళ ముందే తన బిడ్డలు ఇలా మునిగిపోయి ప్రాణాలు కోల్పోతుంటే అన్నిటికి మించి తన నిస్సహాయత, తన బిడ్డలను తానే కాపాడుకోలేకపోయిన నా బాధ అంత ఈజీగా పోతుందా? జీవితాంతం అది వెంటాడుతూనే ఉంటుంది కదా. ఈ ఘటనకు సంబంధించి మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ రేపు ఎప్పుడైనా మీ పిల్లల్ని మీరు ఇలా బయటకు తీసుకువెళ్తే, అలా వాటర్లోకి దిగితే బీ కేర్ఫుల్. మీ పిల్లలకి ముందు ఈత నేర్పించండి. మీకు రాకపోతే మీరు కూడా నేర్చుకోండి. ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా అట్లీస్ట్ బేసిక్ స్విమ్మింగ్ అయినా తెలిసి ఉండాలి. కనీసం మీరు మరొకరిని కాపాడలేకపోయినా మిమ్మల్ని మీరు కాపాడుకునేంత ఈత అయినా తెలిసి ఉండాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి. సో ఏ క్షణంలో అవసరం అవుతుందో, ఎలా అవసరం అవుతుందో మనం చెప్పలేం. కానీ అవసరం అయింది అంటే అది మీ ప్రాణాలను మీరు కాపాడుకోవడానికైనా కావచ్చు, లేదంటే మరొకరి ప్రాణాలను కాపాడడానికైనా కావచ్చు. ఇదిగో ఇలా మీ వాళ్ళు మీ కళ్ళ ముందు మరొకసారి ప్రాణాలు కోల్పోకుండా ఉండడానికి అది ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. సో మీ అభిప్రాయాలను కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. $900+ companies, 7